శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 మార్చి నుంచి 22 మార్చ్ అంటే 16th మార్చ్ నుంచి మార్చ్ 2025 ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, మేషరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు ఎలా ఉంటాయి ఈ ప్లానెటరీ పొజిషన్ వల్ల ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు, అవన్నీ కూడా మనకి కావాలి. మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినా, లేకపోతే నాతో మాట్లాడినా, లేకపోతే మీరు నాకు పంపించేసినా నేను చూస్తాను, మీతో మాట్లాడతాను కూడా. అంతేకాకుండా ముహూర్తాలు పెట్టడంలో కూడా మనం చేస్తూ ఉంటాము. గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చేస్తూ ఉంటాను. నేను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 1985 నుంచి ఉన్నాను. అంతకుముందు కాస్ట్ అకౌంటెంట్, చార్ట్ అకౌంటెంట్, CMA, సరే అవన్నీ ఇంతకుముందు చెప్పాను. అవన్నీ దానికంటే ముందర కూడా మనం ఈ వారం రోజుల ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంటే 16th మార్చ్ నుంచి 22nd మార్చ్. మిథున రాశి వారికి ఈ వారం బాగుంది. ముఖ్యంగా మీ రాశిలోనే కుజుడు ఉండడం వల్ల, ఆయన 11th హౌస్ లార్డ్ అవ్వడం వల్ల అంత మంచి అది కాదు. కాకపోతే మీకు కోపము, ప్రతి చిన్న పనికి అసహనము, చిన్న ఇబ్బందులు, అవన్నీ మీకు కొద్దిగా కుజుడు ప్రభావం వల్ల మీకు జరగబోతున్నాయి. చిన్న ఇబ్బందులు ఉంటాయని భయపడతాం అవసరం లేదు. కానీ ఫైనాన్షియల్ విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఏదో విధంగా మీకు ధనయోగం కలగబోతోంది అనడంలో సందేహం లేదు. అలాగే కుటుంబంలో భద్రత, కుటుంబంలో విపరీతమైన యోగము, అదృష్టము కలుగుతున్నాయి. అంతేకాకుండా 4th భావంలో కేతు ఉండడము, చంద్రుడు ఉండడము, గురు కుజుల యొక్క కాంబినేషన్ వల్ల 4వ భావం ఏమంటే ఎప్పుడు మీ మదర్ గారి యొక్క బ్లెస్సింగ్స్, ఆవిడ యొక్క ప్రేమ మీకు చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. అలాగే మీ విద్యలోను, మీ వ్యాపారాలు కంటే విద్యలోనే బాగా రాణిస్తారు. సంగీత సాధన అద్భుతంగా ఉంటుంది. సంగీతంలో మీరు బాగా మేటి అనిపించుకుంటారు. ప్రతి రంగంలోనూ మీరు విద్యలో ముందంజలో ఉంటారు. ముఖ్యంగా వ్యవసాయదారులకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏదేమైనా మీ రాశివారికి అంటే మిథున రాశి వారికి పంచమ స్థానాధిపతి బాగుంది. అంటే శుక్రుడు లాభంలో దశమంలో ఉన్నాడు. ఏదేమైనా మీ ఇంట్లో పుత్రిక సంతాన యోగం కలుగుతారు. స్టాక్ మార్కెట్లో ఆచితూచి ఆడవలసిందే. అద్భుతమైన ఫలితాలు మాత్రం ఉండవు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగం అంటే కళారంగం, వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా ఆరో భావంలో చంద్రుడికి గురుదృష్టి ఉంది. 18th and 19th ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు శత్రుభయం లేకుండా మిత్రులు అవ్వడము, అనారోగ్య సమస్యలు ఉండడము, తలవంతలమ్మకి వచ్చే ధనయోగం ఉండడము, మీ మేనమామకి అద్భుతంగా బాగా రాణించడము, కాంపిటీషన్ సక్సెస్ అవ్వడము. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి మీకు, బ్యాంకింగ్ కానీ, లేకపోతే సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ ఉంటాయి కదా, మీరు ఏదో రాస్తున్నారు. వాటిలో మీరు విజయం సాధించడానికి అవకాశాలు, స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అంతేకాకుండా 7వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. యాక్చువల్గా 21, 22 తారీఖులో 7వ చంద్రుడు కుజ దృష్టి, మంగళయోగం. అంటే భార్యాభర్తల యొక్క అదృష్టం తోడవబోతోంది మీకు. అంతేకాకుండా మీ లైఫ్ పార్ట్నర్స్ అంటాం కదా, వాళ్ళకి జర్నీ బాగుంటుంది. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ యొక్క ఇబ్బందులు లేకుండా వాళ్ళక్కడ అద్భుతంగా ఉంది. భాగ్యస్థానంలో శని ఉన్నాడు. అంటే భాగ్యస్థానం శని ఉన్నాడు అంటే 9th హౌస్ లార్డ్ ఇన్ 9th హౌస్, గ్రేటే కదా, ఫారిన్ యోగాన్ని ఇస్తాడు. అలాగే శని కారకత్వాల్లో ఉన్నటువంటి బిజినెస్లు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోల్, సిమెంట్ పరిశ్రమలు ఇలా చెప్పుకుంటాం కదా, ఫార్మా రంగం, ఇవన్నీ ఆ రంగాల్లో కూడా భాగ్యస్థానం శని మంచి అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. మీ బిజినెస్ బాగా సక్సెస్ అవుతుంది, బిజినెస్లో బాగా సక్సెస్ అవుతారు. ఆ శని తీర్థయాత్రలు చేయడము, అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనాలు, శివాభిషేకాలు చేసుకోవడము,
ఇవన్నీ కూడా శని వల్ల కలుగుతుందండి. అంతేకాకుండా గాయత్రి మంత్ర మహిమ మీకు చెప్పాలి తెలుసు. చేసుకోవడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అవుతాయి. దోషాలు తక్కువ, బట్ శని మంచిగా చేస్తాడు. ఇక్కడ చెప్పాలంటే దశమస్థానం, దశమంలో రవి బుధుడు బలవంతుడైపోయాడు. మీ రాష్ట్రాధిపతి 4th హౌస్ లార్డ్ బలవంతుడయ్యాడు. ఎలా బలవంతుడయ్యాడు? వక్రగతిలో ఉండడం వల్ల రవి బుధులు బలవంతులయ్యారు. రవి బుధుల వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. అక్కడ ఏం చెప్పాలి? బుధాదిత్య యోగం అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగా రాణిస్తారు. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న, ఇంకా చెప్పాలంటే విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నా సరే ఆ సంస్థలో ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా చెప్తానండి, మీరు విజయం సాధిస్తారు, ఉద్యోగాలు వస్తాయి. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ దశమంలో ఉంటే శుక్రుడు బలం లేకపోయినా బుధుడికి బలవంతుడు అయ్యాడు కాబట్టి సినిమా రంగంలో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కళారంగం మంచి మంచి ఆపర్చునిటీస్ మీకు వస్తాయి. బుధుడి ప్రభావం వల్ల, బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల, ఇంకా చెప్పాలంటే మీ దాంట్లో యాస్ట్రాలజర్స్ ఉంటారు సరే, జాతకాలు చెప్పేవాళ్ళు, వాళ్ళకి చాలా బాగుంటుందండి. వాళ్ళకి వాగ్ధాటి, ముఖవర్చస్సు, ధన సంపాదన చాలా చాలా బాగుండడానికి అవకాశం ఉంది. గుర్తింపు కూడా వస్తుంది. దశమరాహు అద్భుతం కదండి. దశమరాహుతో కలిసి రవి ఉన్నాడు కదా, మిక్కిలి శుభ ఫలితాలు రాహు ఇస్తాడు. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి కలిసి వచ్చే కాలం చెప్పచ్చండి. ఏ ఉద్యోగంలో ఉన్న, ప్రొఫెషన్లో ఉన్న ఆ ఉద్యోగంలో మీకు మంచి భద్రత ఉంటుంది. ఎందుకంటే దశమంలో రవి, దశమంలో రాహు, తర్వాత దశమంలో శుక్ర బుధులు కాంబినేషను చాలా మంచి శుభ ఫలితాలే ఇస్తారు తప్ప చెడు ఫలితాలు ఇవ్వనే ఎవరు. మీ రాశికి అత్యంత రాజకారకుడు శుక్రుడు కదా, శుక్రుడు బలంగా లేడు కానీ రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి మంచి శుభ ఫలితాలే ఇస్తాడు. ఏదేమైనా గురుడు 10th హౌస్ లార్డ్ గురుడు వేభావంలో ఉన్నాడు కదా, అంటే ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఉద్యోగం పోతుంది, అయ్యే బాబోయ్ ఎలాగానే అంటే కొంతమందికి ఉండొచ్చు వాళ్ళ జాతకాలు ఇచ్చా, కానీ మీకు ఉద్యోగంలో భద్రత ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీరు శివారాధన చేసుకోవడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన, అలాగే గురుని పూజించడం, నవగ్రహాల్లో గురుని పూజించడం వల్ల, అలాగే దక్షిణామూర్తి గారిని పూజించడం వల్ల చక్కటి విద్య రావడము, ఉద్యోగంలో స్టాండర్డ్ అయిపోవడము, అంటే ఉద్యోగ భద్రత ఉండడము అవకాశాలు ఎక్కువ మీకు ఉంటాయి.